సో ఫస్ట్ కరోనల్ ప్లాన్ చేద్దాము. టాప్ వచ్చేసింది కదా, టాప్ ఇక్కడ వేసాము. సో మనకు కావడంత జూమ్ అడ్జస్ట్ చేసుకొని చూడాలి. కరోనల్ ప్లాన్ చేసేటప్పుడు మనకు ఒక్క సెక్షన్ ఈ సిఎస్ఎఫ్ ఫ్లో మీద పడాలి. అప్పుడే మనకు ఆ స్ట్రైట్ వ్యూలో క్లియర్గా తెలుస్తుంది. ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకు 12 ఇక్కడ ఉంది కదా, 12 స్లైసెస్. నేను దాన్ని 16కి అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు ఫిల్మింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. బట్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 4 తీసుకుంటాను నేను ఎప్పుడు స్టీరియో సీక్వెన్స్ అన్ని 4లోనే రన్ చేస్తాను. ఫేస్ 160. ఓకే గైస్, ఇంతే కరోనల్ ప్లానింగ్. ఇక్కడ చూసుకోండి, యాక్సిలో కవర్ అవుతుంది. ప్లానింగ్ అబ్జర్వ్ చేయండి బాగా క్లియర్గా. మనకు మిడ్ కూడా వచ్చేసింది. మిడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఇష్యూస్ ఉంటే కవర్ చేయాల్సి వస్తుంది. ఓకే, మిడ్ కూడా బాగుంది. ఇప్పుడు శాజ్కి వచ్చి కరోనల్ యాక్స్లో ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు మనం శాజ్ T2, T1 అండ్ యాక్స్ ప్లాన్ చేయాలి. సో కరోనల్లో ప్లాన్ చేద్దాం శాజ్ని. ఓకే, సో ప్లానింగ్ పెట్టాము. మనం కవర్ చేయాల్సిన పార్ట్ అంతే, ఈ రీజియన్ మాత్రమే. ఫస్ట్ C7 ఒక బోన్ ఎక్స్ట్రా. ఒకవేళ ఏదైనా ఫైండింగ్ ఉంటే కొంచెం కిందకి కూడా కవర్ చేసుకోండి. ఈ కేసులో ఫైండింగ్స్ ఏం లేవు కాబట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఒకే సెకండ్ అంటే వీడియో తీస్తాండా. తప్పదా, అన్న కూడా చేస్తాండా పాపం ఒక్కొక్కసారి నేను లీవ్ పెడితే. ఇంకా ఆయన ఫ్యామిలీ పెట్టుకుని ఆయనే గొప్ప చెప్పాలా, నాదే మన ఏడే ఉంటాం. మీ పని బాగుంది, ఆదివారాలు లీవు, నార్మల్ రోజుల్లోనూ లీవు, నిన్న కూడా లీవే. అవసరం ఉండే. ఎంత క్లాస్ వీక్ అయినా లీవ్ అయితే వస్తుంది కదా, కానీ మాకు ఆ దారిగా ఆ ఛాన్సే లేదే. మాకు 4 సెలవులే అంతే, దాని తర్వాత ఎక్స్ట్రా లేదా? ఎక్స్ట్రా పెట్టుకుంటారు కదా. తీస్తానే ఉంటా. లేదు, నేను ఇవి నెట్లో పెట్టేదానికి.